హాయ్ మేమైతే ఎంగమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే ఫ్రీగా దర్శనం చేసుకుంటానికి ఇక్కడ క్యూలో నిలబడాలంట. డబ్బులు అయితే కాదు, ఫ్రీగా వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి వెళ్ళి అమ్మోళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. కొబ్బరికాయలు కొడతారంటే ఇదంతా ఎంగమ్మ తల్లిది అనమాట. ఇదంతా గుడి చాలా ఇది నర్రవాడ అనమాట. చూసారా అండి ఎలా ఉందో గుడి, ఎంత బాగుందో. చాలా బాగుంది. నాకైతే ప్రశాంతంగా ఉంది. ఎవరైనా కొత్తగా చూసినట్టుకుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టుంటే పూర్తిగా చూడండి. నాకు టైం పెరుగుతుందండి, నాకు అంటే యూట్యూబ్లో టైం అయితే పెరుగుతుంది అనమాట. మీరందరూ చూస్తే మా తమ్ముడు పుణ్యాన నేనైతే ఈ గుడికి వచ్చానండి. ఎన్ని రోజుల నుంచో మొక్కొని ఉన్నాను నేను. చాలా రోజులు అంటే 20 సంవత్సరాలు, ఎన్నో రోజులు, మళ్ళీ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల నుంచి నేను మొక్కున్న మొక్కు ఇప్పుడు తీర్చుకుంటున్నాను అనమాట. అయితే నేను 2 కిలోలు కొబ్బరి వేస్తానని మొక్కున్నాను. ఆ తల్లికి పెళ్ళి కాకముందనమాట. ఇప్పుడు తీరుకుంది. అది మా తమ్ముడు పుణ్యాన ఈ గుడికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మొక్కు అయితే తీర్చుకుంటున్నాను. నేను ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు ఏదో ఒక అడ్డంకిలోనూ హైదరాబాద్ ఇట్లా ఉంటున్నాను. ఇక్కడ ఉన్నప్పుడు మటుకు ఆ తిరణాలు అయిపోతుంది, రాలేకపోతున్నాను. ఈరోజైతే వచ్చాను. ఆ తల్లికి అయితే మొక్కుబడి తీర్చుకుంటాను. ఏదైనా అనుకుంటే ఆ తల్లి అయితే మనకైతే మనం ఏదైనా అనుకొని అది మనకి ఇచ్చేస్తుంది. ఆ తల్లి మనల్ని కాపాడుతుంది. ఆ చల్లని తల్లి మన చల్లని దీవుల్లో మన పైనే ఉంటాయి అన్నమాట. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తల్లి అంత మంచిగా చల్లగా అంతంత కళ్ళు పెట్టుకొని చూస్తుంది అనమాట. మనకి మన భక్తులు వస్తున్నారంటే ఆమెకు ఆనందం అనమాట. అట్లా అనమాట. ఆమెకి ఇక్కడ పూజ చేసుకుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని లోపలికైతే వెళ్ళాలి, క్యూలో నిలబడి వెళ్ళాలన్నమాట. నేనైతే ఇక్కడ పూజ చేసుకున్నాను. ఆ తల్లి చరిత్ర నాకైతే కొంచెం గొప్పలు తెలిసిన వరకు అయితే నేనైతే చెప్తానండి. మీరందరూ ఏంటంటే కొంచెం తెలుసు నాకు ఆ తల్లి ఫస్ట్ నుంచి ఎలా ఉందో ఏంటనని. మీరు కానీ చూడండి. ఆ తల్లి అసలు అంత మంచిదనమాట. ఆ తల్లి ఎలా ఉంటుందో ఆ తల్లి నేను చెప్తాను. దాని విషయం మట్టుకు నేను ఒక అవ్వని ఇక్కడ అడిగాను అనమాట. ఇక్కడుండామా నర్రవాళ్ళలో ఉన్నామని కానీ అడిగాను. కొద్ది గొప్పలు ఆమె చెప్పింది. నాకైతే ఆ కొబ్బరికాయ కొట్టడానికైతే నాకైతే చేత అవుతలేదు. సరే మా తమ్ముడు కానీ అక్క ఎంతసేపు నుంచి కొడుతున్నావు అని అన్నారు. అందుకే నేను అలా పీసులంతా వదిలేసి నేనైతే అలా చాలా లేట్ అయితే అయింది కొబ్బరికాయ కొట్టుకున్న కాడ. సరేలే అని చెప్పేసి నేనైతే కొబ్బరికాయ అయితే నిదానంగా మనుషుల తల్లిని కోరుకొని నేను కానీ మంచి 2 విషయాలు అయితే నేను కోరుకున్నాను. ఇది కానీ నెరవేరితే మళ్ళీ నేను వెళ్తానండి. నేనైతే ఇలా ఒకటైతే మొక్కుని చెప్పను, అది నెరవేరినాక మీకు చెప్తాను అనమాట. నేనైతే ఒకటైతే మొక్కుని ఉన్నాను అనమాట. ఆ తల్లి దగ్గర మొక్కుని వచ్చాను. అది అయిపోగానే నాకు మళ్ళీ అది నెరవేరితే మీకు అందరికి చెప్పుకుంటాను అనమాట. ఆ తల్లి చాలామందికి కానీ పిల్లలు కానీ ఇచ్చేసింది. మేమైతే ఇంక అందరం అయితే అక్కడ కూర్చొని చాంద్రుడు అయితే మాట్లాడుకున్నాం ఆ తల్లి గురించి. ఆమె గురించి కొన్ని కనుక్కున్నాను. ఏంటంటే ఆ తల్లి ఫస్ట్ వాళ్ళ అత్తగారు అయితే ఇది ఇప్పుడు నర్రవాడ కదా, తర్వాత ఆమె పుట్టింది వడ్డిపాలెం అనమాట. వడ్డిపాలెంలో ఆమె పుట్టి పెరిగిందనమాట. అత్తగారింటికి వచ్చినాక చాలా కష్టాలు పడిందంట. వాళ్ళ అత్తలు చాలా బాధ పెట్టించేది, హింసించేది, అలా చేసేదనమాట. ఆ తల్లిని ఎంతో బాధ పెట్టించారంట. మరుది కానీ బావగారు కానీ అందరూ బాధ పెట్టించేదంట. ఆమె చూడటానికి 2 కళ్ళు చాలనంత చక్కదనంగా ఉండేదంట ఆ తల్లి. అంత బాగుంటే తర్వాత ఆ తల్లి ఇది బాయేనంట. ఆ స్నానం చేసేది ఇది ఆమెకి ఎప్పుడు స్నానం చేసి బాయ్ అనమాట. ఆ తల్లి అసలు ఏందనుకుంటున్నారా, ఆ తల్లి కొండ మీదకి ఎప్పుడు వాళ్ళ భర్తకి అన్నం ఇచ్చేసేది. ఆయన గొర్రెలు మేకలు కాస్తూ ఉండేదన్నమాట. కాస్తూ ఉంటే ఆమె రోజు డైలీ మధ్యాహ్నం కాడ అన్నం ఎత్తుకొని పోయేది. ఈ టైంలో వాళ్ళ భర్త పైన దాడి చేశారంట. ఎవరు ఆ భర్త పైన దొంగలు దాడి చేసేసి మొత్తం కొట్టి తలకాయలన్నీ పగలు కొట్టేసి అంత కాళ్ళు చేతులు అన్నీ కొట్టేసి వెళ్ళిపోయారంట. ఆ టైం అమ్మబోయారికి కొన ఊపిరితో ఉన్నాడు. నన్ను గుండంలో వేసే ఎంగమ్మని అడిగిండంట వాళ్ళ భర్త. సరేలే అని చెప్పేసి ఆమె తలకాయ ఒళ్ళో పెట్టుకొని ఆమె అంతా మొత్తము గుండమంతా పేర్చుకొని ఒక్కతే ఊరు కానీ ఒప్పుకోకపోయినా కానీ నేను కావాలి, నేను ఆ మంటల్లో నేను దూకి నా భర్తతోటి నేను వెళ్ళిపోవాలి, నేను ఇలా ఉండాలి అని చెప్పేస్తే అందరూ ఊరు ఒప్పుకోకపోయినా కానీ ఇంకా ఆమె ఆ భర్త తలకాయ ఒళ్ళో పెట్టుకొని మరీ ఆమె గుండంలో దూకేసి
మంటల్లాగా కాలిపోయిందంట. అక్కడ ఆమెకి గుడి చేశారంట. కాలు మెట్లు ఈ పసుపు కుంకుమ అయితే కాలేదు, అట్టలానే నిలిచిపోయినాయి అంట. అవైతే అస్సలు చెక్కు చెదరలేదంట. ఆ బొట్టు, కాళ్ళు మెట్టులు ఎన్ని పసుపు కుంకాలు అట్టే ఉన్నాయంట. అలా అయితే నాకు ఒక ఆమె ఆడ చెప్పింది. అంతకుముందు మా అమ్మమ్మలు తాతయ్యలు చెప్పారనమాట. అక్కడైతే పల్లవ సేవ తర్వాత మన గుళ్ళో గర్భగుడిలో మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత పల్లవ సేవ జరిగింది. అది కానీ తీశాను. ఆ పల్లవ సేవ ఎంత ఆనందంగా ఉందో అక్కడ దగ్గర పోయి కానీ తీశాను. తర్వాత ఇక్కడికి వచ్చారికి ఇక్కడ గుండం అంతా కలిసి రెండు ప్యాకెట్లు తీసుకున్నా కదా, అంటే 2 కిలోలు కదా, 1 కిలో ఇక్కడే గుండం అంతా కాల్చేసి వచ్చేస్తాను అనమాట. నేను ఆ తల్లికి నెరవేర్చినట్టు లోపలంతా ఇప్పుడు లేదు. లేకపోతే తిరునాళ్ళ రోజు మొదలు పెడితే గుండాము మళ్ళీ మనకి 2 నెలలు 3 నెలలు దాకా కాలేదంట గుండాము ఆ రోజు మొదలు పెడితే. అట్టాడిది ఎందుకంటే చాలా రోజులు అయింది కదా తిరునాళ్ళు జరిగి, అందుకని చెప్పేసి బయటే కాలుస్తున్నారు అందరూ. ఈ పుట్ట దగ్గర తిరిగినా కానీ పిల్లలు పుడతారు. చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. పుట్టమట్టి తీసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఆమె అదే చెప్తుంది స్టోరీ, మనకు ఆ తల్లి గురించే చెప్తుంది. ఆమె వాళ్ళకి బిడ్డలు వాళ్ళ కుటుంబంలో అత్తగారు శాపం పెట్టిందంట. ఎందుకంటే వాళ్ళ బావగారు ఆమె గుండెలో దిగేటప్పుడు కొంగు పట్టుకుంటే కొంగు వరకు అంతవరకు చినిగి వచ్చిందంట. అంటే ఆమె పట్టుకోవద్దని, నా భర్త తప్పక ఎవ్వరు పట్టుకోవద్దు అన్నట్టు యంగమ్మ తల్లిని. ఆ తల్లికి కొంగు పట్టుకుంటుంట వాళ్ళ బావ గుండెలో దిగేటప్పుడు అంతవరకు చినిగి అవతలకి వెళ్ళిపోయిందంట మొక్క. ఆమె అయితే గుండెలో దిగితే మెట్లు బొట్టు కాలేదంట. అంత సత్యమైన తల్లి ఆ తల్లి. ఏమో అదే చెప్తుంది. ఏమో నర్రవాళ్ళ కోడలు అనమాట. ఏమో ఏరే ఊరైతే ఈ ఊరికి కోడలి ముసలామ, ఏమికి 75 సంవత్సరాలంట. అందుకే కొంచెం ఆమెతోగా నేను కనుక్కున్నాను. అయితే వాళ్ళ కుటుంబంలో మటుకంట మగపిల్లలే పుట్టరు, పుట్టినా కానీ అలా శాపం పెట్టిందంట. అదే అక్కడ పుట్టినా కానీ ఎవరు ఎక్కువ మంది బతకంట, ఒకరో ఇద్దరు ఎవరికో పుట్టేది వాళ్ళ కుటుంబంలో, అత్తగారి కుటుంబం, యంగమ్మ తల్లి అత్తగారి కుటుంబంలో అనమాట. అలా శాపం పెట్టింది. వాళ్ళు అంతా కష్టపెట్టించారనమాట. ఇక్కడైతే ఏమికైతే గాలి అయితే మస్తు పట్టింది. దెయ్యం బయటపడి అసలు నేను వెళ్ళను లోపలికి వాను గుళ్ళే కంటే అందరూ పోయి తీసుకుపోయి పట్టకపోతున్నారు, లోపలికైతే తీసుకెళ్తున్నారు. చూడండి ఆ వీడియో ఎంత బాగుంటుందో చూడండి. మా వీడియో చూస్తే తప్పనిసరి మీకు అందరికీ అర్థమవుతుంది. వీడియో అయితే చూడండి. ఆమెనైతే మరీ లాకపోతా ఉండరు. ఇక్కడైతే భోజనాలు కానీ పెడుతుంటారు అనమాట. మనకి గురువారం రోజు ఆదివారం రోజే భోజనాలు పెడతారు. తర్వాత పెట్టరు ఆ యంగమ్మ తల్లి దగ్గర. ఆ తల్లి దగ్గర 2 రోజులే పెడతారు. ఆ గురువారం రోజున కానీ ఎంతమంది జనాలు వచ్చారు, చాలామంది అయితే వచ్చారు. క్యూలు అయితే నిలబడ్డారనమాట. పప్పు, సాంబారు, పచ్చడి, ఆలుగడ్డ ఫ్రై పెట్టారు. ఆ రసము, పప్పు లేదులే, రసము, పెరుగు వేసారనమాట. సాంబారు, పచ్చడి, ఆలుగడ్డ ఫ్రై, అన్నం పెట్టారు. బాగా పెట్టారు, చాలా బాగుంది. నేను కానీ పెట్టించుకున్నాను అనమాట. పెట్టుకొని చాలా కడుపు నుండి తినేసాను. ఎందుకంటే అంతసేపు ఉన్నాం కదా, ఆ తల్లి దగ్గర తినకపోతే రాబుద్ది పుట్టదు. నాకు ఎక్కడ పోయినా కానీ అన్నం తినకుండా గుడి దగ్గర నాకు అస్సలు రాబుద్ది పుట్టదు. అంతో ఇంతో తింటేనే నాకు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది. గుడి దగ్గర పోతే మనకు అవకాశం ఉందంటే గుడి దగ్గర అన్నం పెడుతున్నారంటే తినేసి రావాలి. అంత దూరం పోతున్నాం, అది మిస్ అయిపోతే అయ్యో మనం తినరాలేదే అని ఒక బాధ లేకుండా తినేసి వస్తే బాగుంటుంది. ఇక్కడ కానీ అన్నం ఉంది, రసం ఉంది, సాంబార్ ఉంది. అది సాంబారే, అక్కడ పచ్చడి, ఆలుగడ్డ, అవతల పెరుగు ఉందన్నమాట. అందరికీ ప్రశాంతంగా పెట్టారు. వస్తా మనకి బంతిపూల తోట చూడండి ఎంత ఆనందంగా ఉందో. అందుకే మిమ్మల్ని చివరిదాకా చూడమంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. ఈరోజు బంతిపూల తోటలో పడి అసలు ఇంకెందుకు నువ్వు ఒకటేమో నవ్వుకొని ఆ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత పెద్ద తోట, ఇక్కడ నుంచి అక్కడ దాకా పెద్ద తోట ఉన్నది. చాలా ఆనందంగా ఉంది. అందుకని చెప్పేసి ఆట ఆపుకొని మరీ బంతిపూల తోట దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీశాను. మీరందరూ చూడాలని ఇంకొక వీడియోతో, కొత్త వీడియోతో వస్తాను.